ఇన్సులిన్ తీసుకుంటే జీవితాంతం తీసుకోవాలి అని చాలా మంది భయపడుతూ ఉంటారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంటారు? సో హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్కి అందరికీ ఆల్మోస్ట్ ఇన్సులిన్ వాడతాం. తొందరగా ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీలో ఉండే నేను సన్నగా ఉన్నాను కాబట్టి ఏదైనా తినొచ్చు, నాకు డయాబెటీస్ రాదు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది నిజమేనా డాక్టర్? లీన్గా ఉన్న వాళ్ళు డయాబెటీస్ రాదనేది అపోహ. ఇప్పుడు షుగర్తో ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినొద్దు అంటారు, అది నిజమేనా? అన్ని రకాల ఫ్రూట్స్కి ఇది వర్తించదు. కొన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అని ఉంటాయి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. ఈరోజు మనతో డాక్టర్ శివరామకృష్ణ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో డాక్టర్ని అడిగి షుగర్ గురించి, అసలు షుగర్ ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకు షుగర్ రాదు, లావుగా ఉన్న వాళ్ళకు షుగర్ వస్తుంది, ఇన్సులిన్ ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది, మ్యాంగో అనేది పక్కా తినకూడదు షుగర్ వచ్చిన వాళ్ళకి, ఇలాంటి చాలా మిత్స్ ఉన్నాయి కదా. ప్రతి ఒక్క క్వశ్చన్కి డాక్టర్ శివరామకృష్ణ గారిని అడిగి సమాధానం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. హలో డాక్టర్. టెస్ట్లో నాకు షుగర్ వచ్చింది అని తెలిసాక వాళ్ళు భయపడాలంటారా, లేకుంటే పర్లేదు సరే తగ్గిపోతుంది అనుకుంటారా? లేక కొంతమంది నాకు షుగరా అని తీసుకోలేక, అంటే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, తీసుకోలేరు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు డాక్టర్? మీరు చెప్పిన పేషెంట్స్ అన్ని సెట్ ఆఫ్ పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు. ఓకే ఓకే. ఎవ్రీ పేషెంట్. సో షుగర్ లెవెల్ అనగానే ప్యానిక్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్యానిక్ అవుతారు, అవునా అని ఇట్లా షాక్ పెట్టేస్తారు, అయిపోయింది నా లైఫ్ అంటారు కొంతమంది. మళ్ళీ ఇంకొకటి, పీపుల్లో ఎంత అపోహలు ఉన్నాయంటే షుగర్ అంటువ్యాధి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే పక్కన కూర్చున్నా వచ్చేస్తుంది అంటే అంటువ్యాధి అంటే ఇప్పుడు నాకు నా వైఫ్ కి వచ్చేస్తుందా అంటారు. ఓకే ఓకే. నాకు వైఫ్ కి వస్తుందా, నా పిల్లలకు వస్తుందా, అంటే ఇలాంటి అవగాహన కూడా లేదు చాలా మందికి. కొంతమందికి ఉండదు, అది కూడా ఉండదు. షుగర్ అంటువ్యాధి కాదండి అని చెప్పాలి వాళ్ళకి, మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది చాలా మందికి. అదొకటి. ఇంకా షుగర్ లెవెల్స్ బట్టి, ఇప్పుడు షుగర్లో స్టార్టింగ్ స్టేజా లేకపోతే చాలా ఎక్కువ ఉందా, రీసెంట్గా స్టార్ట్ అయిందా, లెవెల్ ఎంత ఉంది షుగర్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. డాక్టర్, ఇప్పుడు ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్న వారికి అంటే నార్మల్ లెవెల్ షుగర్లో ఎంత ఉండాలంటారు? సో ఇప్పుడు మనం ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ ప్రాండియల్ షుగర్ లెవెల్స్ అంటాం. తినక ముందు పొద్దున లేవగానే ఏం తీసుకోకుండా, ఆహారం తీసుకోకుండా చెక్ చేసుకునే షుగర్ లెవెల్ని ఫాస్టింగ్ షుగర్ లెవెల్ అంటాం. సో అది లెవెల్ యూజువల్గా 100 to 110 లోపు ఉండాలి. కొన్ని గైడ్ లైన్స్ 110 ఉంటాయి, కొన్ని గైడ్ లైన్స్ 100 ఉంటాయి. సో అట్లీస్ట్ 110 లోపు ఉండాలి ఫాస్టింగ్ లో. కామన్ గా ఇప్పుడు 110 లోపు ఉండాలి, అది ఫాస్టింగ్ లెవెల్. తిన్నాక 2 hours తర్వాత చెక్ చేసే షుగర్ లెవెల్ ని పోస్ట్ లంచ్ షుగర్ అంటారు, పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటారు. సో ఆ లెవెల్ బిలో 200 లోపు ఉండాలి. బిలో 200 తిన్నాక 2 hours తర్వాత వెంటనే చెక్ చేస్తే ఎక్కువ ఉంటుంది. సో 2 hours తర్వాత చెక్ చేస్తే బిలో 200 ఉండాలి. ఇది మనకు డయాగ్నోస్టిక్ క్రైటీరియా. ఇది ఒక్కటే కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇష్టమైన ఫుడ్ తిన్నాం, కొంచెం ఎక్కువ తిన్నాం అనుకోండి, కొంచెం లెవెల్ క్రాస్ కావచ్చు. నైట్ ఎక్కువ తిన్నాం అనుకోండి, ముందు రోజు పెళ్లి భోజనం చేసాం, లేకపోతే ఇష్టం ఉన్న ఫుడ్ బిర్యానీ తిన్నాము, లేకపోతే ఫాస్టింగ్ అనుకున్నాం కానీ 8 hours గ్యాప్ రాలేదు, లేకపోతే సరిగా అరగలేదు తిన్నది, బాడీలో ఉండిపోయింది అంటే ఫాస్టింగ్ లెవెల్స్ కొంచెం ఎక్కువ రావచ్చు. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ చాలా మంది ఏం చేస్తారు, హాస్పిటల్కి వచ్చి పోస్ట్ లంచ్, పోస్ట్ ప్రాండియల్ షుగర్ లెవెల్ అని వచ్చేస్తారు. ఇడ్లీ, దోశ, ఉత్తప్పం ఇట్లాంటివి తింటారు, తినేసి పోస్ట్ లంచ్ షుగర్ చెక్ చేసుకుంటారు. అది వాళ్ళు రొటీన్ గా తినే ఆహారం కాకపోయినా కానీ చేంజెస్ ఉంటాయి. ఇడ్లీ, దోశలు, ఉత్తప్పం, వడ ఇట్లాంటివి తినేస్తారు, తినేసి 2 hours చెక్ చేసుకుంటారు. అది కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్. సో స్పైక్ అనేది ఎక్కువ వస్తుంది, అంత తొందర తగ్గదు. సో ఇది ఒక్కటే కాదు, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కాదు, రొటీన్ గా మీరు ఇంట్లో ఏం తింటారు ముందు రోజు అది తినండి. తిని 8 hours to 10 hours గ్యాప్ ఉండాలి కంపల్సరీ. మినిమం 8 to 10 hours ఫాస్టింగ్ గ్యాప్ ఉండాలి చెకింగ్. ఇంకా ఐడియా చెప్పాలంటే 10 to 12 hours ఉండి చెప్తారు ఫాస్టింగ్. 10 to 12 hours గ్యాప్ ఉండి, అంటే నైట్ పడుకునే ముందు ఎప్పుడు తిని పడుకోవాలంటే మీరు రెగ్యులర్ గా రోజు ఏది చేస్తారో అది చేయండి. టెస్ట్ కోసం సపరేట్ గా మీ అలవాట్లు మార్చుకోవద్దు. మీరు రోజు చేసే పని, మీరు రోజు చేసే తిండి, ఆహారం మాత్రం తినాలి. తిని మార్నింగ్ ఫాస్టింగ్ ఇవ్వాలి. అది తర్వాత మళ్ళీ మార్నింగ్ కూడా టిఫిన్ తిని 2 hours తర్వాత రమ్మంటారు. మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం వస్తాము, ఇక్కడే తినేద్దాం అని చెప్పేసి వాళ్ళు రోజు తినే ఆహారం కొత్తగా తింటారు. అది చేయకుండా మీరు ఇంట్లో ఏం తింటారో అది బాక్స్ పట్టుకెళ్ళండి. వీలైతే ఇంటికి రాగలిగితే ఇంటికి వచ్చి మీరు ఏం తింటారో అది తినండి. ఓకే, టెస్ట్ కి వెళ్లే ముందే బాక్స్ తీసుకుని వెళ్ళి తిని అక్కడే మళ్ళీ ఫస్ట్ ఫాస్టింగ్ ఏం తినకుండా చేయాలి. తిన్న తర్వాత 2 hours తర్వాత రండి అని చెప్తారు, 1.5 hour తర్వాత రండి అని చెప్తారు ల్యాబ్ వాళ్ళు. మనం ఏం చేయాలి అంటే, మనం రోజు ఇంట్లో ఏం తింటామో మార్నింగ్ ఫస్ట్ మీల్ ఏం చేస్తామో ఆ టిఫినే పట్టుకెళ్ళాలి. ఇల్లు దూరం ఉంటే, ఇల్లు పక్కనే అనుకోండి, ల్యాబ్ పక్కనే అనుకోండి, ఇల్లు పక్కనే అనుకోండి, ఇంటికి వచ్చేసి తినేసి మళ్ళీ 2 hours కాగానే వెళ్ళి శాంపుల్ ఇచ్చేయండి. ఇది చేయాల్సింది పద్ధతి. ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ దీంట్లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక టెస్ట్ ఉంటుంది, రిలయబుల్ టెస్ట్, HbA1c అంటాం. సో అది 3 months యావరేజ్ షుగర్ ఇస్తుంది అన్నట్టు. గత 3 months నుంచి కూడా మనకు షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది చెప్తుంది.
ఆహా. ఆ, అంటే ముందు ఉన్నాయి మొత్తం చెప్తుందా డాక్టర్? ముందు 3 months నుంచి మన షుగర్ యావరేజ్గా ఎంత ఉంటుంది ప్రతిరోజు. ఓకే ఓకే. ఇప్పుడు షుగర్ రీడింగ్స్ 3 months నుంచి డైలీ తీసుకున్నాం అనుకోండి, దానికి యావరేజ్ చేసాం అనుకోండి ఎంత ఉందని ఇస్తుంది. దాని వాల్యూస్ బట్టి మనకు డయాబెటీస్ ఉందా లేదా చెప్తారు. ఓకే సో అది కట్ ఆఫ్స్ ఉంటాయి దానికి. 6.5 దాటితే షుగర్ ఉన్నట్టు, 6.5 కంటే తక్కువ ఉంటే షుగర్ లేనట్టు. ఓకే. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి, ఎంత రేంజ్, 5.6 to 6.5 అనేది ప్రీ డయాబెటీస్, బిలో 5.6 అంటే నాన్ డయాబెటిక్. అట్లా ఓకే. ఆ రేంజెస్ ఉంటాయి, ఆ రేంజెస్ బట్టి. ఇప్పుడు 6.5 దాటింది అనుకోండి షుగర్ వచ్చినట్టు లెక్క. షుగర్ వచ్చినట్లు లెక్క. సో అది చెప్తే కానీ నమ్మరు. నాకు ఎప్పుడు చెక్ చేసుకుంటున్న డాక్టర్, నేను నాకు షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ ఉంటుంది, నాకు మీరు చెప్పినా నమ్మరా డాక్టర్? నమ్మరు, వాదిస్తారు కూడా చాలా మంది. వాదిస్తారు మీతో, డాక్టర్ తోనే వాదిస్తారు. షుగర్ లేదండి మాకు, ఎప్పుడు చెక్ చేసుకున్నా కానీ 100, 120 అంతే ఉంటుంది రేంజ్ అంటే, సార్ మీకు ఇప్పుడే స్టార్ట్ అయింది, మీరు మందులు పెట్టకున్నా పర్లేదు, అట్లీస్ట్ 3 months లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి అన్నా నమ్మరు. ఓకే. దాన్ని కూడా ఒప్పుకోరు. మళ్ళీ వాళ్ళు మీరు ఎలా ఒప్పిస్తారు డాక్టర్? అంటే కన్విన్స్ చేస్తాను, సార్ గైడ్ లైన్స్ ఉన్నాయి కావాలంటే మీరు చెక్ చేసుకోండి అది అని చెప్పి కన్విన్స్ చేస్తాం. చేసి వాళ్ళలో ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి షుగర్, అందరికీ ట్రీట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకే. పేషెంట్స్ ఎవరైనా మోటివేట్ అయి ఉన్నారు అనుకోండి, సో నేను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటాను, ఎక్సర్సైజ్ చేస్తాను, డైట్ కంట్రోల్ చేస్తాను అన్న మోటివేషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం అడ్వైస్ చేయవచ్చు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ కంట్రోల్, క్యాలరీ రిస్ట్రిక్షన్ ఇట్లాంటివి, ప్లస్ ఎక్సర్సైజ్, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే అట్లీస్ట్ ఒక 30 minutes ఆఫ్ డైలీ వాకింగ్ ఇన్ 5 days per week అట్లీస్ట్. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే ఇలా మనం ఎక్సర్సైజ్, ఫుడ్ లో తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, గ్రేట్ గ్రేట్. బట్ ఈ చేంజెస్ అనేది సస్టైన్ అవ్వాలి. ఓకే, కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఇంకా నాకు డయాబెటీస్ వచ్చింది, నాకు 3 నెలలు ఈ రిస్ట్రిక్షన్ చేసి వదిలేస్తే డయాబెటీస్ పోతుంది అనేది అది తప్పు. దట్ ఈస్ ఎ మిత్. అదే విధంగా డాక్టర్ ఎక్కువగా అంటే స్వీట్స్ తీసుకోవడం, చాక్లెట్స్ తీసుకోవడం కానివ్వండి, ఇంట్లో మనము పిండి పదార్థాలు చేసుకుంటాము, అవి తినడం వల్ల కూడా షుగర్ అనేది వస్తుందా? ఎప్పుడైనా మోతాదు మించి తీసుకుంటే ఏది అయినా హానికరమే. సో మనకు ఆకలి అయితే తినాలి. షుగర్ లేని వాళ్ళు, నేను స్వీట్స్, ఇంట్లో పిండి పదార్థాలు, పిండి వంటలు, సంక్రాంతి చేసేవి అవి ఇవి తినొద్దని అనట్లేదు. షుగర్ లేని వాళ్ళకి బీ స్పెసిఫిక్, షుగర్ లేని వాళ్ళని ఇవన్నీ తినొద్దు అని అనట్లేదు. మీకు ఆకలినప్పుడు మీరు తినే తిండి తగ్గించి ఇవి తినండి, లేకపోతే తిండి స్కిప్ చేసి ఇవి తినండి. అంటే అవి ఇవి తిన్న తర్వాత తినండి అని ఇంట్లో చెప్తుంటారు మన పేరెంట్స్. యూజువల్లీ తిన్నాక తిను, అన్నం తినలేవు, తిన్నాక తిను అని అంటారు. మనం ఆల్రెడీ ఫుల్గా తినేస్తాము అన్నం, లేకపోతే ఎంతో కొంత తింటాం. తిన్న తర్వాత స్వీట్ తినడము, అప్పాలు, అరిసెలు అట్లాంటివి తిన్నామనుకోండి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. దట్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్. ఆకలి వేసినప్పుడు మీకు ఇష్టమైన పిండి వంటకాలు ఇంట్లో చేసినవి ఏమైనా ఉంటే అవి తినండి. ఫ్రూట్ కూడా ఏదైనా తినాలనిపిస్తే అన్నం తిన్న తర్వాత తినడం అనేది హ్యాబిట్, దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే. అంటే డాక్టర్ కొంతమంది అన్నంతో కూడా తింటారు, అదేమంటారు? అన్నంతో కూడా తింటారు, కానీ మనం క్వాంటిటీ తగ్గించాలి. ఇప్పుడు మీరు డైలీ కొంచెం తింటారనుకోండి అన్నం, దాంతో పాటు సపరేట్గా మళ్ళీ అంతే క్వాంటిటీ ఫ్రూట్స్ కానీ అది పెట్టుకొని తిన్నారనుకోండి, ఎక్కువ క్యాలరీస్ అయిపోతాయి. అవును. సో తినే ఆహారాన్ని తగ్గించి దానికి సరిపడే పిండి వంటకాలు కానీ, స్వీట్స్ కానీ, వాట్ ఎవర్ కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. అంటే డాక్టర్ ఇప్పుడు షుగర్ తో ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినొద్దు అంటారు, అది నిజమేనా? అన్ని రకాల ఫ్రూట్స్ కి ఇది వర్తించదు. కొన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అని ఉంటాయి. లైక్ ఇప్పుడు మ్యాంగో, ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది, మ్యాంగో, గ్రేప్స్, అంగులు, స్వీట్ అంగూర్లు ఉంటాయి, గ్రేప్స్ అవి, అరటిపండు, బాగా పండిన పప్పాయ, వాటర్మిలన్, తీయగా ఉండే వాటర్మిలన్ అది ఒకటి, సపోటా పండు, సీతాఫలం, ఇవి బాగా తీయగా ఉండేవి. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే తినగానే షుగర్ ని పెంచేసే లక్షణాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. ఎంత తొందరగా షుగర్ స్పైక్ ని ఎక్కువ షుగర్ లెవెల్స్ పెంచేస్తుందో దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తొందరగా షుగర్ పెంచేస్తుంది, లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే అంత తొందరగా షుగర్ లెవెల్స్ పెంచవు బాడీలో. సో అది చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి అది తినగానే కరిగిపోతుంది, బ్లడ్ లో షుగర్ లెవెల్ అని పెరిగిపోతుంది. సో ఆ షుగర్ లెవెల్స్ పెరగగానే మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవుతాయి, ఓవర్ స్టిమ్యులేట్ అవుతాయి. సో ఇది ఒక్కసారి జరిగితే కాదు, కంటిన్యూస్ గా జరుగుతుంది అనుకోండి, అప్పుడు హార్మ్ఫుల్, రిస్క్ అనేది పెరుగుతుంది. ఓకే, చాలా డీటెయిల్ గా అందరికి అర్థమయ్యేలా చెప్పారు డాక్టర్. అదేవిధంగా డాక్టర్, ఒక్కసారి ఇన్సులిన్ తీసుకుంటే జీవితాంతం తీసుకోవాలి అని చాలా మంది భయపడుతూ ఉంటారు, దాంట్లో ఎంతవరకు నిజం ఉందా? క్వశ్చన్ మాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే వస్తుందండి. ఎందుకంటే మేము యూజువల్ గా అడ్మిట్ అయిన పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ అడ్మిట్ అయితే, హాస్పిటల్ అడ్మిట్ అయితే, వాళ్ళ టాబ్లెట్ మీద ఉన్నా కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్లనో ఏదైనా పెద్ద జబ్బు వల్ల అడ్మిట్ అవుతారు, సిక్ ఉన్నప్పుడు అడ్మిట్ అవుతారు. అలాంటి కండిషన్స్ లో ఓవరాల్ గా తీసుకునే మెడిసిన్స్ అనేవి యూజువల్ గా ఆపాలి కూడా. ఎందుకంటే వాటి అబ్జార్ప్షన్ ఎంత ఉంటుందో తెలియదు, అవి ఎట్లా పనిచేస్తాయో తెలియదు, ఎంత డోస్ ఇవ్వాలో తెలియదు. ఒకసారి ఎక్కువ పని చేయొచ్చు, తక్కువ పని చేయొచ్చు. సో దానికి రెస్పాన్స్ కరెక్ట్గా ఉండదు ఎప్పుడు పేషెంట్ సిక్గా ఉన్నప్పుడు, హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు.
సో హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్కి అందరికీ ఆల్మోస్ట్ ఇన్సులిన్ వాడతాం. ఎంత రిక్వైర్మెంట్ ఉందని డోస్ షుగర్ లెవెల్స్ బట్టి వాడతాం. సో అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి మాకు ఇబ్బంది ఉంటుంది చాలా. అవును, ఒప్పుకోరా డాక్టర్? ఒప్పుకోరు కదా. అంటే నేను ఇన్సులిన్ వెళ్ళి డాక్టర్ నాకు డయాబెటీస్ టాబ్లెట్సే పెట్టండి అంటారు. ఈవెన్ దో దే ఆర్ సిక్, సార్ మీరు సిక్ ఉన్నారు, మీకు ఈ టైంలో వాడడం కరెక్ట్ కాదు అని ఒప్పుకోరు, తీసుకోరు కొంతమంది. అండ్ ఒక భయం, నేను ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ అపోహ ఉంటుంది. ఇన్సులిన్ ఒక్కసారి ఇన్షియేట్ చేస్తే అది నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది అన్న అపోహ ఉంటుంది. ఇప్పుడు నా కింద అడ్మిట్ అయ్యే పేషెంట్స్ ఉంటారు కదా హాస్పిటల్లో, అందరికీ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఇన్సులిన్ వాడతాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ వాడతాం. డిసైడ్ అయ్యేటప్పుడు వాళ్ళు వాడే టాబ్లెట్స్ డోస్ పెంచడమో తగ్గించడమో వాళ్ళ లెవెల్ కంట్రోల్ బట్టి అడ్జస్ట్ చేస్తాం. సో అది సహజంగా జరిగేది. వినేవాళ్ళు చాలా మంది తీసుకుంటారు కంఫర్టబుల్. చాలా మంది ఈ అపోహలో ఉంటారు. ఎట్లా అంటే ఇన్సులిన్ ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది, అట్లా తప్పండి. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ కొంతమందిలో స్టార్టింగే చాలా ఎక్కువ లెవెల్లో ఉంటుంది. HbA1c అని చెప్పాను కదా, అది చాలా ఎక్కువ లెవెల్లో ఉంది అనుకోండి, స్టార్టింగ్ లోనే ఇన్సులిన్ కొంచెం వాడాల్సి వస్తుంది. ఓకే, సో అట్లా ఇన్సులిన్ స్టార్ట్ చేసిన తర్వాత అది కంట్రోల్కి వచ్చిన తర్వాత టాబ్లెట్ షిఫ్ట్ చేసుకోవచ్చు. చేంజ్ చేసేసుకోవచ్చు. ఇన్సులిన్ వాడడం అనేది తొందరగా ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీలో ఉండే ప్యాంక్రియాస్ ని రెస్ట్ ఇచ్చినట్టు. ఓకే, యా, ఆల్రెడీ స్టిమ్యులేట్ అవుతున్న ప్యాంక్రియాస్ టాబ్లెట్స్ ఇస్తే ఏమవుతుందంటే ఇంకా ఓవర్ స్టిమ్యులేట్ అవుతాయి. కొంచెం రెస్ట్ ఇవ్వాలంటే ఇన్సులిన్ స్టార్ట్ చేయడం అనేది సహజంగా శ్రేయస్కరమే. మనము అడిషనల్ గా తీసుకోవాలండి. డాక్టర్ ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాలి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ మీ దగ్గర ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాలండి, తీసుకుంటే మీకు మంచిది అని చెప్తే గుడ్డిగా వినేయండి. ఓకే, ఇది మాత్రం తప్పనిసరి. అలాంటి అపోహం పెట్టుకోవద్దు. ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు ఇన్సులిన్ ఇన్సులిన్ అయిపోయి టాబ్లెట్స్ కూడా టాబ్లెట్స్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయాలి. డైట్ చాలా కంట్రోల్ చేయడము, కార్బోహైడ్రేట్ అసలు తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం, అసలు ఆల్మోస్ట్ నీల్ కార్బోహైడ్రేట్ తీసుకునే వాళ్ళు, ప్లస్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్, స్లీప్, ఇవన్నీ అంటే అలా తీసుకున్న కొంచెం ప్రాబ్లమే కదా డాక్టర్, కన్సిస్టెంట్ అంటే అంత స్ట్రిక్ట్ డైట్ కూడా ఆకలి వేస్తుంది. మనము కార్బోహైడ్రేట్ డైలీ రైస్ తినే వాళ్ళు మొత్తానికి రైస్ మానేయాలి. ఇప్పుడు రేపంచి రైస్ తీసుకోవద్దు అంటే వినడానికే ఇబ్బందిగా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు అసలు సార్ మా వల్ల కాదని చెప్పేస్తారు, ఒప్పుకోరు. అట్లాంటి వాళ్ళు మెడిసిన్ తప్పనిసరి. అలాంటి వాళ్ళు మెడిసిన్ తీసుకుంటూ తినొచ్చు, కొంచెం కొంచెం తినొచ్చు. ఓకే, అదేవిధంగా డాక్టర్ ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఎలాగూ ప్యాంక్రియాస్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ లేవు కదా అని చెప్పేసి అదేమైనా తీసేయడం జరుగుతూ ఉంటుందా? అట్లా కాదు. అంటే ఇప్పుడు ప్యాంక్రియాస్ మనకు చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అండి. ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఎండోక్రైన్ అనేది హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేది, ఎక్సోక్రైన్ అంటే మనకు కావాల్సిన ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసేది, డైజెస్టివ్ ఎంజైమ్స్. తిన్నది అరగడానికి కావాల్సిన జ్యూస్లు, ఎంజైమ్స్ అన్ని కూడా దాని నుంచి వస్తాయి. ఓకే ఓకే, అంటే ఇది చేయకపోయినా అది చేస్తారు. రెండు ఉంటాయి, 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో 2 ఉంటాయి కాబట్టి అది ఆ పనితనము వేరే ఉంటుంది, ఈ పనితనం వేరే ఉంటుంది. అంటే ఏంటంటే డాక్టర్, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయనప్పుడు ఇంకా మనకి ఏమైనా అవసరం ఉంటుందా ప్యాంక్రియాస్ తో? అది చెప్తున్నాను. సో మనకి ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, షుగర్ సంబంధించిన హార్మోన్. దాంట్లోంచి ఇన్సులిన్ ఒకటే కాదు, గ్లూకగాన్ అని వేరే ఇతరత్ర హార్మోన్స్ కూడా వస్తాయి, వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్స్ కూడా వస్తాయి. ప్లస్ ఎంజైమ్స్ ఇంపార్టెంట్, అమైలేజ్, లైపేజ్ అని చాలా ఎంజైమ్స్ వస్తాయి. ఆ ఎంజైమ్స్ వల్ల మనకు తిన్నది అరగడానికి శక్తి, కావాల్సిన శక్తి ఉంటుంది. ప్యాంక్రియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ బాడీలో. అసలు అది లేకపోతే అసలు మనిషి బతకడమే కష్టం. ఓకే, అలాంటి ఆర్గన్ మనం కాపాడుకోవాలంటారు. అయితే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఆ బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ మాత్రమే డ్యామేజ్ అవుతాయి. మిగతాయి అంత డ్యామేజ్ కావు సహజంగా. కొంతమందిలో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ దెబ్బతినడం, ఇన్ఫెక్షన్ వల్ల, ఇట్లాంటి వాటి వల్ల దెబ్బతినడం కంప్లీట్ గా. డ్యామేజ్ అయిన వాళ్ళలో ఈ ఎంజైమ్స్ వచ్చే కణాలు కూడా దెబ్బతింటాయి. అప్పుడు వాళ్ళలో ఎంజైమ్స్ సప్లిమెంట్స్ కూడా వాడాలి. ఇలా ఇవన్నీ. అంటే ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఉంటుందా డాక్టర్? అంటే సక్సెస్ రేట్ అసలు సక్సెస్ రేట్ ట్రయల్స్ లో ఉంది. ఇట్స్ నాట్ చేయలేదు కదా ఇప్పటి వరకు. ప్యాంక్రియాటిక్ ఐలెట్ సెల్ అంటే ప్యాంక్రియాస్ హోల్ గా ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడ జరగలేదు. ప్యాంక్రియాటిక్ ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇట్స్ ఇన్ గ్రోత్ స్టేజెస్. అంటే ఐలెట్ సెల్స్ అంటే మనకు ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ని ఐలెట్ సెల్ అంటారు. ఓకే ఓకే. సో అది డయాబెటీస్ రివర్సల్ కోసం ట్రయల్స్ నడుస్తున్నాయి, ఇంకా సర్కిల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ప్యాంక్రియాటిక్ ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్ అంటే ఇంకా సక్సెస్ కాలేదు. ట్రయల్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇన్ ఫ్యూచర్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అది వస్తే ఇంకా రెస్టారెంట్స్, జంక్ ఫుడ్ ఫుల్ ఇంకా పెరిగిపోతాయి. ఓకే, అది వాళ్ళకు ఒక ఫ్రీడమ్ మళ్ళీ అనుకోవచ్చు తినడానికి. ఇంకా అదే విధంగా డాక్టర్, లావు ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఎక్కువైతున్నాయో, నేను సన్నగా ఉన్నాను కాబట్టి ఏదైనా అది తినొచ్చు, ఎంతైనా తినొచ్చు, నాకు డయాబెటీస్ రాదు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది నిజమేనా డాక్టర్? అలా ఏం లేదు. అంటే ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకు శరీరతత్వం అట్లా ఉంటుంది. కొంతమందిలో అడిపోస్ టిష్యూ అంటాం, అంటే కొవ్వు పదార్థాలు, బ్రౌన్ అడిపోస్ టిష్యూ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది, అంటే తిన్నదాన్ని కరిగించుకునే శక్తి. సో అది సహజంగా ఉన్న వాళ్ళు కొంతమంది
అంటే వాళ్ళకి కొంచెం యూజ్ ఉంటుంది. ఓకే. అంటే డయాబెటీస్ రాకుండా దే కెన్ సస్టైన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. అలా అని మనం ఎక్కువ తింటున్నాం అనుకోండి, లీన్గా ఉన్న వాళ్ళు డయాబెటీస్ రాదనేది అపోహ. అంతే. అదొక్కటి ఆ, వాళ్ళకి మాత్రం మనం తెలియాలి. షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము, గ్లూకోజ్ స్పైక్స్ పెరుగుతుండడం వల్ల ప్యాంక్రియాస్లో ఆ సెల్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతుంటాయి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో వాళ్ళు తింటూ ఉంటే, ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటూ ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు కూడా వస్తుంది. అలా నెగ్లెక్ట్ చేయొద్దని నెగ్లెక్ట్ అంటారు. చేయొద్దు, ఎవరైనా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైనా కానీ మితాహారం అనేది చాలా మంచిది. ఓకే. మన పురాణాలు కూడా చెప్పారు, ఎప్పటి నుంచి నడుస్తుంది. మితాహారం అనేది చాలా ఇంపార్టెంట్. అవును డాక్టర్, మీరు కూడా డాక్టర్ అదే సజెస్ట్ చేస్తారు. ఎస్ మితాహారం తీసుకోవాలండి. మనకు అంటే ఆకలి లేనప్పుడు తినకూడదు, ఇష్టం ఉంది క్రేవింగ్ ఉంది అని తినేస్తే అంతే. అంటే డాక్టర్, ఇప్పుడు రోజుకు 3 పూటలు తినాలి అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నన్ను అడిగితే 3 పూటలు ఖచ్చితంగా తినాలని కాదు. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నారు అనుకోండి, అక్కడ ఫుడ్ దొరుకుతుందో లేదో అన్న సిచ్యుయేషన్ ఉంది అంటే తిని వెళ్ళడం శ్రేయస్కరం. ఓకే. ఇంట్లో ఉన్నారు, వర్క్ ప్లేస్లో ఉన్నారు, ఫుడ్ అవైలబిలిటీ ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి వేస్తే తినండి. ఖచ్చితంగా తినాలని లేదు. సో ఖచ్చితంగా తినాలి, నాకు తర్వాత లంచ్ టైం అయిపోయింది, దీని తర్వాత పని చేసుకోవాలి నేను అంటే కొంచెం తినండి, అంతే. ఆకలి తీరగానే ఆపేయండి. ఇష్టం ఉంది, నాకు ఆకలి తిన్నా కానీ ఐ లైక్ దిస్ ఫుడ్ అని ఎక్స్ట్రా వేసుకోవడం, దట్ ఈస్ నాట్ గుడ్ హ్యాబిట్. యా సార్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చివరిగా మా సోషల్ పోస్ట్ వ్యూవర్స్కి మీరు ఏం సలహా ఇస్తారు? సో షుగర్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందరికీ ఒకటే సలహా, హెల్తీ లైఫ్ స్టైల్ చూసుకోండి. లైక్ నిద్ర చాలా ఇంపార్టెంట్, నిద్ర అనేది ఉండాలి. అంతకంటే ఇంపార్టెంట్ డైట్. మనం ఏం తింటున్నాం, ఎంత మోతాదులో తింటున్నాము, అవసరమైన తింటున్నామా, అనవసరమైన తింటున్నామా, తినే ఇంగ్రీడియంట్స్ ఏంటివి, అందులో షుగర్ పెంచే లక్షణాలు ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నాయా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అనేది ఎప్పటికీ హానికరం. సో వైట్ రైస్, లేకపోతే షుగర్ ఐటమ్స్ ఉన్నవి, స్వీట్స్ ఇలాంటివి తక్కువ చేయండి. జొన్న రొట్టె కానీ, లేకపోతే మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడము, ఓట్స్ కానీ, కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి షుగర్ బాగా పెంచనివి. సో అలాంటి ఫ్రూట్స్ తీసుకోండి. హెల్తీ లైఫ్ స్టైల్లో ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ. హెల్తీ లైఫ్ స్టైల్కి ఆల్వేస్ 30 నిమిషాలు, అర్ధగంట సేపు మీరు ఖచ్చితంగా శ్రమిస్తే నడవడం కానీ, ఫిజికల్ యాక్టివిటీ. నడవడం అంటే ఫోన్ మాట్లాడుతూ మెల్లిగా నడవడం కదండి, కొంచెం చకచకా నడవాలి, చెమట్లు రావాలి. ఇలా నడవగలిగితే మీరు హెల్తీగా ఉంటారు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ, ఈ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోండి, డయాబెటీస్ రాకుండా కాపాడుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్.